మన భారత్కి శత్రు దేశాలు ఏవి అంటే మీలో చాలామంది వెంటనే పాకిస్తాన్, చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు. కానీ వీటితో పాటు మనకు ఇంకో పవర్ఫుల్ శత్రు దేశం ఉంది. బాగా పవర్ఫుల్ అని చెప్పలేము, బట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే పవర్ఫుల్. ఆ దేశం అనేక సార్లు మన ఇండియాకు అగేన్స్ట్గా మన ఇండియాను నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మీలో చాలామంది ఆ దేశం పేరుని ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, టర్కీ. ఈ టర్కీకి మనము అనేక విధాలుగా హెల్ప్ చేశాము. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఇచ్చాము, మెడిసిన్స్ని ప్రొవైడ్ చేశాము. ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే మన మిలిటరీ వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేసేది. ఇలా అన్ని విధాలా మనం వీళ్ళకు సహాయం చేస్తూనే ఉన్నాం. కానీ అది ఒక ఇస్లామిక్ కంట్రీ. వాళ్ళకు మీరు ఎంత హెల్ప్ చేసినా విశ్వాసం లేకుండా తమ మతం వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది. మనం ఇంతగా సపోర్ట్ చేస్తే టర్కీ అడుక్కు తినే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు టర్కీ తమ వెపన్స్ని, డ్రోన్స్ని, మిసైల్స్ని పాకిస్తాన్కి ఇచ్చి మన పైన దాడి చేయడానికి హెల్ప్ చేసింది. కేవలం అంతేకాదు, బంగ్లాదేశ్లో కొన్ని రోజుల క్రితం ఒక రాడికల్ గ్రూప్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని రిలీజ్ చేసి మేము ఇండియాలో ఉన్న నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేస్తాము అంటూ నినాదాలు చేశారు. వాళ్ళకు ఫండింగ్ ఇచ్చేది కూడా ఈ టర్కీనే. వీళ్లకు భారత్ అంటే ఎందుకు పడదో ఇప్పటికీ తెలియదు. బహుశా కేవలం మనం నాన్ ముస్లిం మెజారిటీ కంట్రీ కాబట్టి వీళ్ళు మనల్ని హేట్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే దానికి మించి టర్కీతో మనకు పర్సనల్గా ఎటువంటి గొడవలు లేవు, బార్డర్ గొడవలు లేవు, ఇతర డిప్లొమాటిక్ గొడవలు కూడా లేవు. బట్ స్టిల్ టర్కీ మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంది. అంతేకాదు, పాకిస్తాన్కి మనకు కాశ్మీర్ విషయంలో ఇష్యూ ఉంది. కాశ్మీర్లోని చాలా ప్రాంతాలని పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుని ఉంది. అఫ్కోర్స్ అది కంప్లీట్గా బైలాటరల్ ఇష్యూ, అంటే పాకిస్తాన్, ఇండియా కలిసి కూర్చొని రిజాల్వ్ చేసుకోవాల్సిన విషయం. ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. మన ఇండియా దానికి యాక్సెప్ట్ చేయదు. అందుకే ట్రంప్ అనేక సార్లు నేను కాశ్మీర్ ఇష్యూని మీడియేట్ చేస్తాను అని చెప్పినా మనం రిజెక్ట్ చేశాము. అయితే అలాంటి ఇష్యూని టర్కీ ప్రతిసారి యునైటెడ్ నేషన్లో రేజ్ చేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది. ఇక్కడ క్లియర్గా ఈ టర్కీ ఏమాత్రం విశ్వాసం లేని దేశమని మనకు తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు మన ఇండియా చాలా కామ్గా ఎవరు ఏమన్నా పడి ఉండేది. కానీ ఇప్పటి భారత్, మోడీ అండర్లో ఉన్న భారత్ కామ్గా కూర్చునేది కాదు. మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ దేశంలోకి వెళ్ళి మరీ పనిష్ చేసే దేశం. అందుకే ఆపరేషన్ సింధూర్ ఏ లెవెల్లో జరిగిందో మీ అందరూ చూశారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియాను చూసి పాకిస్తాన్ భయపడిపోయింది. ఎందుకంటే మన ఇండియాను వీళ్ళు ఈ లెవెల్ ఆఫ్ అగ్రెషన్తో ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ మన జోలికి రావాలంటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలాగా ఆపరేషన్ సింధూర్ జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ కోటింగ్ పడాల్సింది టర్కీకి. అందుకే మోడీ ప్రభుత్వం టర్కీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మన భారత్ ఇచ్చిన కౌంటర్కి టర్కీకి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు టర్కీ మీడియా పానిక్ మోడ్లో ఉంది. మన భారత మిసైల్స్, డ్రోన్స్, అడ్వాన్స్ వెపన్స్ టెక్నాలజీ టర్కీ మొత్తాన్ని చుట్టుముట్టబోతుంది. అయితే మన భారత్ ఈ టర్కీని ఏ విధంగా బెదిరించింది, అసలు మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, మనం టర్కీ పైన ఏ విధంగా రివెంజ్ తీసుకుంటున్నాము, ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఖర్చులతో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. ఇది సెబీ రిజిస్టర్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1476 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850 బుక్ చేసుకున్నారు. జస్ట్ 4 monthsలో 82,314 అండ్ సంవత్సరంలో
5,03,940 ప్రాఫిట్ని పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే 2 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన ఇండియన్ మీడియాలో ఈ న్యూస్ని పెద్దగా కవర్ చేయట్లేదు, కానీ టర్కీని టార్గెట్ చేస్తూ మోడీ గవర్నమెంట్ ఒక అతిపెద్ద స్టెప్ తీసుకుంది. నేను జస్ట్ కొన్ని రోజుల క్రితమే సైప్రస్ దేశం గురించి ఒక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. మెడిటెరానియన్ సీలో ఇదిగో ఈ ప్రాంతంలో సైప్రస్ దేశం ఉంది. ఈ సైప్రస్ దేశాన్ని టర్కీ 1974లో ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది. పూర్తిగా ఆక్యుపై చేయలేదు. ఈ పైన ఉన్న నార్త్ భాగాన్ని ఆక్యుపై చేసుకుంది. కింద ఉన్న భాగం ఇప్పుడు ఇండిపెండెంట్ సైప్రస్గా ఉంది. పైన ఉన్న భాగంలో టర్కీ పప్పెట్ గవర్నమెంట్ నడుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సైప్రస్ నార్త్ భాగంలో అంటే టర్కీ అండర్లో ఉన్న భాగంలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు, కింద భాగంలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మన ఇండియా ఈ కింద భాగంలో ఉన్న క్రిస్టియన్ సైప్రస్తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. రీసెంట్గా మే 20న సైప్రస్ ప్రెసిడెంట్ అయిన నీకోస్ మన ఇండియాకు వచ్చి మోడీ గారితో ఈ విధంగా సెల్ఫీ కూడా దిగాడు. అయితే ఈ సైప్రస్కి మనకు జరిగిన అగ్రిమెంట్ ఏమిటంటే మనం 5 సంవత్సరాలకు గాను ఈ దేశంతో లాంగ్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్ చేశాము. ఇందులో భాగంగా సైప్రస్కి మనం వెపన్స్ ప్రొవైడ్ చేయవచ్చు. సైప్రస్ కూడా భారీ మొత్తంలో మన వెపన్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి రీజన్ ఏమిటంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మనపై ఉపయోగించిన మ్యాక్సిమం మిసైల్స్ అండ్ డ్రోన్స్ అన్నీ కూడా టర్కీకి చెందినవి. అయితే వాటిని మన మిసైల్స్ అండ్ మన కామకాజీ డ్రోన్స్ ఆకాశంలోనే పేల్చేశాయి. ఒక్క టర్కీ మిసైల్ అండ్ డ్రోన్ కూడా ఇండియాలోకి ఎంటర్ అవ్వలేదు. ఈ విషయాన్ని సైప్రస్ చాలా కేర్ఫుల్గా గమనించింది. అందుకే ఇప్పుడు వాళ్ళు మనల్ని అడిగేది ఏమిటంటే మాకు మీరు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఏ వెపన్స్ అయితే యూజ్ చేశారో వాటన్నిటిని ఇవ్వండి అంటూ పెద్ద మొత్తంలో భారీ ఆర్డర్ని పెట్టింది. ఇప్పుడు మన ఇండియా ఈ సైప్రస్కి మన బ్రహ్మోస్ మిసైల్స్ని, నాగాస్త్ర 1 కామాకాజీ డ్రోన్స్ని, ఇతర వెపన్స్ని భారీ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయబోతుంది. దాంతోపాటు మన నేవీ, మిలిటరీ మెడిటెరానియన్ సీలోకి వెళ్ళి ఆ దేశ మిలిటరీతో అనేక మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా ఈ సైప్రస్ మన ఇండియాతో అనేక అగ్రిమెంట్లు చేసుకుంది. ఈ సైప్రస్ చూడడానికి చాలా చిన్న దేశం, కానీ ఇండియాలో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే టాప్ 10 కంట్రీస్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ తర్వాత వీళ్ళు ఇండియాలో తమ ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేయబోతున్నారు. అయితే సైప్రస్ ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది అని తెలిసిన వెంటనే టర్కీలో భయం మొదలైంది. మీరు ఇక్కడ టర్కీ మీడియా ఆర్టికల్ చూడవచ్చు. ఇండియన్ మిసైల్స్ కమింగ్ టు ఈస్టర్న్ మెడిటెరానియన్. ఈ బ్రహ్మోస్ మిసైల్స్, నాగాస్ట్రా డ్రోన్స్ ఇప్పుడు సైప్రస్కి చేరబోతున్నాయి. ఈ వెపన్ సైప్రస్కి చేరితే ఆ దేశం మరింత పవర్ఫుల్గా మారుతుంది. అందుకే ఇప్పుడు టర్కీ భయపడుతుంది. మనం టర్కీకి ముందే వార్నింగ్ ఇచ్చాం. అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోకండి, అనవసరంగా మా కాశ్మీర్ ఇష్యూని రేస్ చేయకండి అని చెప్పాం. కానీ వీళ్ళు వినలేదు. ఈ టర్కీకి కూడా మనలాగే సైప్రస్తో ల్యాండ్ ఇష్యూ ఉంది అనే విషయం మనకు తెలుసు. సో దాన్ని ఇప్పుడు మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఈ సైప్రస్ దేశానికి మరిన్ని వెపన్స్ని ప్రొవైడ్ చేసి టర్కీకి అగెన్స్ట్గా మనం ఈ దేశాన్ని స్ట్రాంగ్ చేయబోతున్నాం. అయితే ఈ టర్కీకి గ్రీస్తో కూడా గొడవ ఉంది. సైప్రస్ నార్త్ భాగాన్ని టర్కీ కంట్రోల్ చేస్తుంది. ఆ సౌత్లో ఉన్న క్రిస్టియన్ భాగాన్ని గ్రీస్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు టర్కీకి ఇజ్రాయెల్తో కూడా గొడవలు ఉన్నాయి. అయితే టర్కీ ఇప్పుడు ఒక అతిపెద్ద ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతుంది. వీళ్ళు యూరోపియన్ దేశాల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విషయం ఏమిటంటే ఇరాన్ నుంచి, ఖతర్ నుంచి, ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి యూరప్కు వెళ్ళే గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ కూడా టర్కీ ద్వారా వెళ్తాయి. అందుకే యూరోపియన్ దేశాలు టర్కీకి అగెన్స్ట్గా ఎక్కువగా మాట్లాడవు. ఎందుకంటే ఒకవేళ టర్కీతో వాళ్ళు గొడవ పడితే ఈ టర్కీ వీళ్ళ గ్యాస్ పైప్స్ అన్నిటినీ బ్లాక్ చేసేస్తుంది. యూరప్కి ఎనర్జీ బయట నుంచి వస్తేనే ఆ దేశాలు సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రష్యా నుంచి కూడా ఎనర్జీ కొనట్లేదు. ఎందుకంటే రష్యాతో యుద్ధం జరుగుతుంది. రష్యా యూక్రెయిన్ పైన యుద్ధాన్ని చేస్తుంది. ఇలాంటి సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే వీళ్ళకు ప్రధానమైన ఎనర్జీ సోర్స్. దాన్ని టర్కీ కంప్లీట్గా బ్లాక్ చేయగలదు. అందుకే యూరోపియన్ దేశాలు టర్కీకి అగెన్స్ట్గా ఎక్కువగా మాట్లాడవు. ఇంకో విషయం ఏమిటంటే టర్కీ తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని ఎక్స్పాండ్ చేయబోతుంది. వీళ్ళు బ్లూ హోమ్ ల్యాండ్ అనే కొత్త డాక్టరీని తేయబోతున్నారు. ఒకసారి మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇది టర్కీ యొక్క అసలైన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్.
కానీ ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేసి మిగతా దేశాల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కూడా మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు గ్రీస్కి సంబంధించిన ఐలాండ్స్ని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే సైప్రస్కి చెందిన చాలా మట్టుకు ఎకనామిక్ జోన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈజిప్ట్ ఎకనామిక్ జోన్తో ఇది కొలాడ్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్ కలిసి ఒక కొత్త గ్యాస్ పైప్లైన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దాని పేరే ఈస్ట్ మెడ్ పైప్లైన్. దీని ప్రధానమైన ఉద్దేశం టర్కీని బైపాస్ చేయడం. ఈ కొత్త పైప్లైన్ ఇజ్రాయెల్ నుంచి డైరెక్ట్గా సైప్రస్కి వెళ్తుంది, సైప్రస్ నుంచి డైరెక్ట్గా గ్రీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి యూరప్కి చేరుతుంది. దీంతో యూరప్కి టర్కీ పైన డిపెండెన్సీ తగ్గిపోతుంది. కానీ టర్కీకి ఇది ఇష్టం లేదు. అందుకే వీళ్ళు ఇప్పుడు తమ ఎకనామిక్ జోన్ని ఎక్స్పాండ్ చేసి ఈ ప్రాజెక్ట్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇంకో రీజన్, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వాటిని కూడా టర్కీ క్లెయిమ్ చేయాలి అనుకుంటుంది. ఈ మెడిటెరానియన్ సీ ప్రాంతంలో టర్కీ ఒక శక్తివంతమైన దేశం. వీళ్ళు ఇప్పుడు కొత్తగా బ్లూ హోమ్ల్యాండ్ డాక్టర్ని తీసుకురాబోతున్నారు. ఇది తెస్తే ఖచ్చితంగా యూరప్ టర్కీ విషయంలో 2 భాగాలుగా డివైడ్ అయిపోతుంది. కొన్ని దేశాలు టర్కీని సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకు ఎనర్జీ కావాలి. ఇంకొన్ని దేశాలు గ్రీస్ని సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే టర్కీ ఇలా కంటిన్యూగా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఈ ప్రాంతంలో టర్కీ ఇప్పుడు ఎవరికి భయపడకుండా తమ ఎకనామిక్ జోన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు తమ మిలిటరీని కావాలని గ్రీస్ ఎకనామిక్ జోన్లో, సైప్రస్ ఎకనామిక్ జోన్లోకి తీసుకువచ్చి అక్కడ మిలిటరీ ఎక్సైజ్లు చేస్తున్నారు, నేవల్ ఎక్సైజ్లు చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఈ ప్రాంతంలో రీసెర్చ్ వెసల్స్ని పంపి గ్యాస్ కోసం, ఆయిల్ కోసం డ్రిల్ చేయడం చేస్తున్నారు, శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు తమ ఎకనామిక్ జోన్ని దాటి బయటకు వస్తున్నారు. ఇది కంప్లీట్గా ఇల్లీగల్. టర్కీ ఇలా ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళకు తెలుసు, సైప్రస్ చాలా చిన్న దేశం అండ్ వీక్ కంట్రీ. ఈ కంట్రీకి గ్రీస్ హెల్ప్ చేసినప్పటికీ వాళ్ళు టర్కీని ఛాలెంజ్ చేయలేరు. సైప్రస్ అండ్ గ్రీస్కి ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉంది. అందుకే ఈ సమయంలో మెడిటెరానియన్ సీలో మన భారత్ ఎంటర్ అవ్వడం టర్కీకి చెమటలు పట్టిస్తుంది. మనం ఎంటర్ అవ్వడమే కాదు, సైప్రస్కి మన మోస్ట్ అడ్వాన్స్ వెపన్స్ అయిన ఎస్పెషల్లీ బ్రహ్మోస్ మిసైల్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. వన్స్ ఈ బ్రహ్మోస్ మిసైల్స్ సైప్రస్ దగ్గరికి వస్తే టర్కీ వెనక్కి తగ్గాల్సిందే. అందుకే ఇప్పుడు టర్కీ మీడియా కంటిన్యూగా ఇలాంటి ఆర్టికల్స్ రాస్తుంది. టర్కీలో ప్యానిక్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్లో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మన పైన దాడికి ఎంకరేజ్ చేసింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు మనం టర్కీని అన్ని విధాలా ట్రాప్ చేస్తున్నాము. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇండియా అండ్ ఇజ్రాయెల్ కలిస్తేనే టర్కీకి చుక్కలు కనిపిస్తాయి. ఈ 2 దేశాలతో సైప్రస్ అండ్ గ్రీస్ కూడా కలుస్తాయి. ఈ 4 దేశాలకు అగెన్స్ట్గా టర్కీ నిలబడలేదు. అండ్ టర్కీ కుళ్ళు బుద్ధి ఏమిటంటే వీళ్ళు యూరప్కి వెళ్ళే అన్ని గ్యాస్ అండ్ ఆయిల్ పైప్లను తమ దేశం గుండానే వెళ్ళాలి అనుకుంటున్నారు. అలా ఎందుకు అంటే ఫ్యూచర్లో ఏదైనా గొడవ అయితే వీళ్ళు యూరప్కు వెళ్ళే ఆయిల్ని బ్లాక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దీనికి అల్టర్నేట్గా కొత్త రూట్ని తీసుకువచ్చింది. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్ విషయం, ఎందుకంటే దాని బడ్జెటే $10 బిలియన్ కాబోతుంది. అండ్ ఇది దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు ఉండబోతుంది. సముద్రం డీప్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఛాలెంజింగ్ టాస్క్. కానీ ఏ మాత్రం విశ్వాసం లేని, కుళ్ళు బుద్ధి కలిగిన టర్కీని బైపాస్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఈ మెడిటెరానియన్ సీ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక అతిపెద్ద యుద్ధం స్టార్ట్ కాబోతోంది. అందులో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాము, కానీ మనం ఖచ్చితంగా టర్కీకి అగెన్స్ట్గా పోరాడుతున్న దేశాలకు సపోర్ట్ని అందిస్తాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో టర్కీ ఎగ్జాక్ట్గా ఇదే చేసింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మనకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ప్రజెంట్ ఈ సైప్రస్ ఒక యూరోపియన్ కంట్రీ. అలాగే ఈ దేశం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి ప్రెసిడెన్సీని హోల్డ్ చేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, నాటో ప్రజెంట్ చాలా వీక్ అయింది. అమెరికా యూరోపియన్ దేశాల్ని కాపాడే పొజిషన్లో లేదు. అందుకే యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి ఒక కొత్త సేఫ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాయి. సేఫ్ అంటే సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్. ఈ ప్రోగ్రాంలో భాగంగా యూరోపియన్ దేశాలు భారీ మొత్తంలో వెపన్స్ని పర్చేస్ చేయబోతున్నాయి. సైప్రస్ సహాయంతో మనకు యూరోపియన్ వెపన్స్ మార్కెట్ యాక్సెస్ లభించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా మోడీ గవర్నమెంట్ ఈ ఒక్క మూవ్తో మల్టిపుల్ బెనిఫిట్స్ని బ్యాక్ చేసుకుంది. ఒకవైపు మనం టర్కీ పైన ప్రతీకారం తీర్చుకుంటున్నాము, అలాగే యూరోపియన్ దేశాలకు క్లోజ్ అవుతున్నాము. అండ్ యూరోపియన్ వెపన్స్ మార్కెట్ యాక్సెస్ కూడా మనకు లభిస్తుంది. దీని ద్వారా మన ఇండియా స్టేచర్ కూడా పెరుగుతుంది.
భారత్ లాంటి ఒక పవర్ఫుల్ మిలిటరీ కలిగిన దేశం సైప్రస్కి, గ్రీస్కి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడితే ఎదురు తిరిగే ధైర్యం టర్కీకి కాదు, ఏ యూరోపియన్ దేశానికి ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ చేసిన పనికి మోడీ ప్రభుత్వం ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవడం రైటా రాంగా? లేదా యూరప్లో జరిగే గొడవలు, యుద్ధాలతో మనకేం సంబంధం, మనం సెల్ఫ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.